పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఆ మీదట 4:17 ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడును సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడవైన మా తండ్రి, నీ సజీవమైన సర్వశక్తి కలిగిన సంపూర్ణమైన నామమునకు వందనములు. ప్రభువా, నీ పిల్లలమైనటువంటి మమ్మలను బలపరిచి భద్రపరిచి ప్రభువా యొక్క మందిరములోనికి నడిపించిన తండ్రి, మీకు స్తోత్రములు. అయా, వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. అయా, రావలసిన వారిని త్వరగా మీరు తోడుకొని రండి. చిన్న దేవుని పిల్లలారా, కృపయో సమాధానమును మీకు సమృద్ధిగా కలుగునుగాక. మంచిదండి. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్నటువంటి యొక్క మొదటి దశలోనికులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము అనే మాటను మనం చూస్తున్నాం. ప్రభుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకట మేఘముల మీద కొనుపోబడుదుము. ప్రియులరా, ప్రభుని అసలు ఎందుకు ఎదుర్కోవాలి? ఎందుకు మనము ఆ యొక్క మేఘముల మీదకి వెళ్ళాలి? కనుక ఎందుకు మనము ఈ యొక్క ఏర్పాటును అనుసరించి ముందుకు సాగాలి అని మనము ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథం మనకి అనేకమైనటువంటి విషయాలను చూపిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, అనాదిలో దేవుడు మానవులను తన యొక్క స్వరూపమందు తన పోలిక చొప్పున ఆయన కలగజేస్తారు. కలగజేయబడినటువంటి నరుని దేవుని తోటయగు ఏదెనులో ఉంచి ప్రతిదినము చల్లపూట దేవుడు వారితో సహవాసం చేస్తుండేవారు. కనుక అది ప్రతిదినము కూడా దేవుడు ఆ యొక్క ఏదెను తోటలోనికి వెళ్ళి ఆ యొక్క ఆదాము వలను 3 విషయాల్లో ముందుకు సాగేవారని తండ్రి గారు తెలియజేస్తారు. ఒకటి, పలకరించడానికి; రెండవది, పని నేర్పించడానికి; మూడవది, ఫలింపచేయటానికి. కనుక ప్రతిదినము కూడా దేవుడు పలకరించేవారు, అంతేకాదు పని నేర్పించేవారు, అంతేకాకుండా ఫలింపజేసేవారు. ఇది దేవాది దేవుడు ఏదెనులో ప్రతినిత్యము చేసేటువంటి ఒక పని అయి ఉంది. ప్రియులరా, మరి ఆది నరులై ఉన్నటువంటి ఆదాము అవ్వలు శ్రేష్ఠ స్థలమైనటువంటి ఏదెనులో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు పగవాడైనటువంటి సాతానును ఎలాగైనా సరే ఆదాము అవ్వలను పాడు చేయాలని సంకల్పించి ఆ యొక్క ఆదాము అవ్వల దగ్గరకు వచ్చి వారికి పెడబోధ, చెడు బోధ చేస్తాడు. ప్రియుల, మనిషి మంచి మాటలకు త్వరగా చెవి ఇవ్వడు, కానీ చెడ్ల మాటలకట త్వరగా చెవిస్తారు. కనుక దేవుడు వారికి ఒక ఏర్పాటు ఇచ్చారు. ఏంటంటే, మీరు ఈ తోటలో ఉన్నటువంటి చెట్లు ఫలాలన్నీ కూడా నిర్భయంతరంగా మీరు తినవచ్చు, కానీ తోట మధ్య ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను మీరు
తినకూడదు. ప్రియులరా, 99 చెట్ల ఫలాలు మీరు తినొచ్చు, ఒక చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు. తినకూడదు అని చెప్పి దేవుడు వదిలివేయలేదు, కానీ తింటే వచ్చే ప్రమాదాన్ని కూడా దేవుడు తెలియజేస్తారు. కొన్ని స్థలాల్లో కొన్ని బోర్డులు ఉంటాయి, అపాయము అని. అంటే మీరు ఆ స్థలంలోనికి వెళ్ళొద్దు సుమి, అది అపాయం అని చెప్పేసి ఆ యొక్క బోర్డు ఏ రీతిగా తెలియజేస్తా ఉందో, దేవుడు కూడా ఆదాము అవ్వలకు ఒక బోర్డు పెట్టాడు. ఏంటా బోర్డు అంటే, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మీరు తినకూడదు, కనుక వాటిని తిను దినమన మీరు నిశ్చయముగా చచ్చెదరు. అంటే తింటే వచ్చే ప్రమాదాన్ని కూడా దేవుడు అక్కడ తెలియజేస్తారు. అయితే మనలో మన మాటగా మనం ఒక ఆలోచన చేసుకోవచ్చు. తినని ఆ యొక్క వృక్షాన్ని దేవుడు ఏదేనులో ఎందుకు ఉంచారు? తినని ఆ యొక్క వృక్షాన్ని ఏదేనులో దేవుడు ఎందుకు ఏర్పాటు చేస్తారు? ప్రియులరా, చూడండి, కరెంటు వలన ఫ్యానులు తిరుగుతున్నాయి, లైట్లు వెలుగుతున్నాయి. అమ్మ, కరెంటు వలన ఉపయోగమా కాదా? ఉపయోగమే. కరెంటా, నీవు మాకు ఎంత ఉపయోగపడుతున్నావు, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అమ్మ కరెంట్ తీగిన పట్టుకుంటామా? ఆ పని కానీ చేశారు కనుక. మరి అంత ప్రమాదమైనటువంటి ఆ యొక్క కరెంటును మరి ఎందుకు ఆ యొక్క మరి తీగ రూపంలో ఉంచారు అంటే, మనం వాడుకోవలసిన విధంగా దాన్ని వాడుకోవాలి, కానీ దాన్ని తాకేటటువంటి ఏర్పాటు మనకు లేదు. దానివల్ల ఎంతో ఉపయోగం ఉంది. అలాగున్నే ప్రియులరా, దేవాది దేవుడు కూడా ఏదేనులో ఉన్నటువంటి ఆదాము అవ్వలను పరీక్షించడానికి ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని దేవుడు ఏర్పాటు చేస్తారు. పరీక్ష అనేది చాలా ఉన్నతమైంది. విద్యార్థులకి పరీక్షలు ఉంటాయి, విశ్వాసులకు కూడా పరీక్షలు ఉంటాయి. విద్యార్థులకు ఉండే పరీక్షలు చెప్పి పెడతారు, కానీ విశ్వాసుల యొక్క పరీక్షలట చెప్పకుండా పెడతారట. ప్రియులరా, యూనిట్ అని, హాఫ్ ఇయర్లీ అని, యాన్యువల్ అని ఇలాగున ఒక ఏర్పాటు కలిగి పరీక్షలు ఉంటాయి. కానీ దేవుని యొక్క పరీక్షను ఇక్కడ మనం పరిశీలన చేస్తే, విశ్వాసులమై ఉన్నటువంటి మనకి అనేక రీతులుగా పరీక్ష అనేది దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ప్రియులరా, దేవుని యొక్క పరీక్ష చాలా చిత్రమైంది. దేవుని యొక్క పరీక్ష చాలా చిత్రమైనటువంటి ఏర్పాట్లు ఆయన పరీక్ష పెడతారు. ఆదాము అవ్వలకి అన్నీ ఇచ్చి పరీక్షించారట, యోబు గారికట అన్నీ తీసేసి పరీక్షించారట. కనుక ఆదాము అవ్వలకి పరీక్ష పెట్టారు, యోబు గారికి కూడా ఏం చేశారు? పరీక్ష పెట్టారు. ఆదాము అవ్వల పరీక్ష అన్నీ సమృద్ధిగా ఇచ్చారు. ఏదేను తోటలో వెళుతుందా? లేదు. కనుక సమృద్ధిగా ఇచ్చి పరీక్షించారు ఆదాము అవ్వలని. యోబు గారి యొక్క విషయంలో అన్నీ తీసేసి పరీక్షించారు. సమృద్ధి కలిగినటువంటి ఆదాము అవ్వలు పరీక్షలో ఫెయిల్ అయ్యారు, కానీ ఆ యొక్క అన్నీ తీసేసి పరీక్షింపబడినటువంటి ఆ యొక్క యోబు గారు మాత్రం పరీక్షలు ఏమయ్యారంటే పాస్ అయ్యారు. ప్రియులరా, దేవుని యొక్క పరీక్షలు చాలా ఉన్నతంగా ఉంటాయి. అయితే ఎప్పుడైతే ఆదాము అవ్వలు దేవుని పరీక్షలో ఫెయిల్ అయ్యారో, వారు ఒకటి ఏదేని విడిచిపెట్టారు, దేవుని యొక్క మహిమను విడిచిపెట్టారు, దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టారు. వారు ఏదేనుల నుండి వెలపలికి వెళ్ళగొట్టబడ్డారు. అయితే ఇప్పుడు తన బిడ్డలు తనకి దూరంగా ఉండటం దేవునికి ఇష్టం కాదు. కనుక బిడ్డలతో ఉండాలని తండ్రి ఎలా ఆశపడుతూ ఉంటాడో, అలాగనే దేవునికి కూడా ఒక ఆశ ఉంది. కనుక ఆ యొక్క ఆశ యోహాను సువార్త
14వ అధ్యాయంలో ప్రభు చక్కగా తెలియజేస్తారు. కనుక ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులైన వారితో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ యొక్క 14వ అధ్యాయము 2వ వచనము, నా తండ్రి ఏంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉంటకు మిమ్మును తీసుకుని వెళతాను. కనుక నేనుండు స్థలములో మీరును ఉండులాగున. కనుక దేవుడున్న స్థలం పరలోకము. ప్రియులరా, ఆ పరలోకములో ఆయనకు ఒక స్థలం ఉంది. ఆ స్థలములో ఇప్పుడు మనం కూడా ఉండాలి. కనుక మనం కూడా ఉండులాగున ఆయన మరలా వచ్చి తన యొద్ద ఉండటానికి అక్కడ మనల్ని ఏం చేస్తారంటే తీసుకుని వెళతారు. దీనినే ఏమన్నారు అంటే రెండవ రాకడ అన్నారు. కనుక ప్రియులరా, తన యొద్ద ఉండటానికట మనల్ని ఆయన తీసుకుని వెళతారు. కనుక ఎప్పుడు వస్తారు అమ్మ? ఎప్పుడు వస్తారు? ఇప్పుడు మీ అయ్యగారు ఈ కూడికలు ఏర్పాటు చేస్తారు. డేట్ ఇచ్చారా? ఇవ్వలేదా? ఇచ్చారు. కనుక ప్రియులరే, 17వ తారీఖు 18వ తారీఖు డేట్ ఇచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నా యొద్ద ఉండటానికి మిమ్మల్ని తీసుకుని వెళతాను అని చెప్పారు. కానీ ఎప్పుడో ఆయన డేట్ ఇచ్చారా? ఇవ్వలేదు. కానీ ప్రియులరా, దేవుడు డేట్ అనేది ఇవ్వలేదు. కానీ ఆయన డేట్ అనేది ఇవ్వకుండానే ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలో తనకి హెచ్చరికను ఆయన తెలియజేస్తారు. ప్రియుల, నేటి దినాల్లో బైబిల్ మిషన్ వారమైనటువంటి మనము ఈ యొక్క రెండవ రాకడ పండుగలను ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాట్లు మనము చేసుకుంటూ ఉన్నాం. కనుక ప్రతి మతములోనూ పండుగలు ఉంటాయి, ప్రతి మిషన్లోనూ పండుగలు ఉంటాయి. అయితే అన్ని పండుగలకు ఉన్నటువంటి విధానం వేరు, ఈ రెండవ రాకడ పండుగకు ఉన్నటువంటి విధానము వేరు. ఎందుకు అని మనము ఆలోచన చేస్తే, అన్ని పండుగలు జరిగిపోయినటువంటి సందర్భాన్ని తలంచుకుంటూ చేస్తున్నాం. అమ్మ, యేసుక్రీస్తు ప్రభు మరి వచ్చే నెలలో మనం క్రిస్మస్ పండుగ చేస్తున్నాం. ప్రభు పుడతాడనా పుట్టాడని. కనుక ప్రియులరా, మరి ఆ పునరుత్థాన పండుగ చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు సమాధిలో నుంచి లేచాడనా లేస్తాడనా? లేచాడు. ప్రియులరా, అలాగని ఆరోహణ పండుగ, ఇంకా చూస్తే ఆ దిద్దుబాటు పండుగ, ఇలాగున ప్రతి పండుగ కూడా జరిగిపోయిన సందర్భాన్ని తలంచుకొని మనం పండుగలు చేస్తుంటాం. కానీ రెండవ రాకడ పండుగ యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వస్తాడనా వచ్చేసాడనా? వస్తారని. కనుక ప్రియుల, ప్రభు యొక్క ఆ ప్రత్యేకత అనేది రెండవ రాకడ పండుగలో మనం గమనిస్తూ ఉంటాం. అయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ఒక ఘనమైనటువంటి ఏర్పాటుని మనకి చూపిస్తూ ఉంది. ప్రియులరా, దైవజనులు దేవదాసయ్య గారు 3 రాకడలను గురించి చెప్పారు. ఒకటి తోట రాక, రెండవది తొట్టి రాక, మూడవది మేఘరాక. కనుక ఆదాము అవ్వల దగ్గరికి ఆయన ప్రతిదినము కూడా దర్శించడానికట తోటలోనికి వచ్చేవారు. దాన్ని తోట రాక అన్నారు. రెండవది, తనకి దూరమైపోయినటువంటి నరుని మరలా తన దగ్గరకు చేర్చుకోవటానికి ఆయన నరుడుగా ఈ లోకానికి వచ్చారు. దాన్ని ఏమన్నారంటే తొట్టి రాక అన్నారు. ప్రియురా, ఆ యొక్క తొట్టిలోనికి నరుడుగా వస్తే రేపు మేఘం మీదకి వరుడుగా రాని ఉన్నారు. నరుడు వేరు, వరుడు వేరు. కనుక ప్రియులరా, ఆ యొక్క తొట్టిలోనికేమో ఆయన నరుడుగా వచ్చారు. రేపు రెండవ రాకడ సమయంలో ఆయన వరుడుగా రాని ఉన్నారు. అయితే ఇప్పుడు వరుడై ఉన్నటువంటి ప్రభువును మనము కలుసుకోవటానికి, లేక వరుడై ఉన్నటువంటి దేవుడిని మనం ఎదుర్కోవడానికి
మనం సిద్ధపడవలసినటువంటి విధానమే ఏమై ఉంది అంటే ఇక రెండవ రాకడ పండుగ ఉంది. మొదటి రాకడ మరి ఆ యొక్క నరుడుగా ఆయన వచ్చిన విధానం మనం గమనిస్తూ ఉంటాం. ప్రియుల యొక్క రెండవ రాకడ అనేది చాలా చిత్రమైంది. ఎందుకు చిత్రమైంది అంటే విశ్వాసులమై ఉన్నటువంటి మనము శరీరముతోనే పరలోకానికి వెళ్ళిపోయే విధానమే ఏమై ఉందంటే రెండవ రాకడ. ఇతర మతస్థులైన వారు చెప్పే మాట ఏంటంటే బూందీతో కైలాసం వెళ్ళటం. బూంది అంటే శరీరం. ఈ శరీరముతోనట కైలాసము అంటే పరలోకం వెళ్ళటం. అయితే ఇదంతా సాధ్యమైనటువంటి లేక అంత ఈజీ అయినటువంటి విషయం ఏం కాదు. కనుక ప్రియుల యొక్క మట్టి శరీరమట ఎలా మార్చబడాలి అంటే మహిమ శరీరంగా మార్చబడాలి. కనుక మట్టి వేరు, మహిమ వేరు. యేసు అనగా దేవుడు ఆదికాండము 2వ అధ్యాయాన్ని బట్టి చూస్తే నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయుని ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. ప్రియుల నేల మంటి ఒక రకంగా చెప్పాలి అంటే నేటి కాలంలో ఉన్న నేల వేరు, దేవుడు ఆ యొక్క మట్టిని తీసినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి నేల వేరు. ప్రియులరా, ఆ కాలంలో ఉన్న నేలకేముందంటే మహిమ ఉంది. కానీ నేటి కాలంలో నేలకు మహిమ ఉందా? లేదు. శాపం వచ్చిన తర్వాతట భూమికి ఆ శాపం వచ్చిన తర్వాత పరిస్థితులు మారినాయి. అయితే ప్రియులరా, నేల మంటితో ఆ యొక్క నరుడు నిర్మించబడ్డాడు. కనుక నిర్మించబడినటువంటి ఈ యొక్క ఆ మట్టి శరీరము దేవుని యొక్క మహిమను స్వతంత్రించుకుంటూ అనేది ఒక ఏర్పాటుగా మనకు కనబడుతూ ఉంది. సర్వసాధారణంగా ఏదైనా ఒక సంగతి జరిగినప్పుడు అది మనకు నమ్మకంగా ఉండదు. నమ్మకంగా లేనప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇంతకు ముందు అసలు ఎప్పుడైనా ఇలా జరిగిందా అనుకుంటాం. ప్రియులరా, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? అలాగునే మరి దేవుడు రెండవసారి మధ్యాకాశమునకు రానై ఉన్నాడు. అంతేకాకుండా తన్ను నమ్మినటువంటి భక్తులను ఆయన తీసుకుని వెళ్ళనై ఉన్నారు. ఇంతకు ముందు దేవుడు అసలు ఎవరినైనా తీసుకుని వెళ్ళాడా? కనుక ఇంతకు ముందు ఎవరినైనా దేవుడు ఆ రీతిగా తీసుకుని వెళ్ళారా? ఇది ఒక ప్రశ్న. తీసుకెళ్లారా లేదా? ఆదికాండము 5వ అధ్యాయము 24 వచనం చూడండి. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయెను, గనుక అతడు లేకపోయాను. కనుక హానోకు దేవునితో నడిచిన తరువాత, ప్రియులరా, ఆదాము నుండి హానోకట ఎన్నో వాడంటే 7వ వాడు. కనుక ప్రియులరా, ఇక 7వ వాడైనటువంటి హానోకును మనం పరిశీలన చేస్తే ఈయనట దేవునితో నడిచినటువంటి వాడు. కనుక దేవునితో నడిచిన తర్వాతట దేవుడిని తీసుకుని వెళ్ళిపోయారు. దైవజనులు దేవదాసాయి గారు హానోకుని గురించి చెప్తూ, హానోకు తన యొక్క తాత అయి ఉన్నటువంటి ఆదాము గారి యొక్క సమాధి దగ్గర నిలబడి చనిపోయినటువంటి సమాధి చేయబడినటువంటి ఆ యొక్క ఆదాము గారి యొక్క సమాధి దగ్గర ఉండి ఆ యొక్క హానోకు అనుకున్నాడట, ఓ తాత, నీవు తప్పు చేస్తావు, నీవు పాపము చేస్తావు, పొరపాటు చేస్తావు. కనుక నీవు ఏం పోగొట్టుకున్నావు అంటే దైవ సహవాసం అనేది పోగొట్టుకున్నావు. కనుక నీవు ఏ సహవాసాన్ని అయితే పోగొట్టుకున్నావో ఆ యొక్క సహవాసాన్ని నేను కలిగి నేను మరలా దేవుని దగ్గరికి వెళతాను అని తన తాతగారి యొక్క సమాధి దగ్గర నిలబడి ఒక నిర్ణయం చేసుకున్నాడంట హానోకు. ఇది దైవజనులు చెప్పినటువంటి మాట. ఇతరులు ఇలాంటి మాటలు ఇతర మిషన్ల వారికి చెప్తే వాళ్ళు నమ్మరు. మనలో మనమే చెప్పుకోవాలి.
కనుక ప్రియులరా, మరి నిజానికి ఈ యొక్క హానోకు మొత్తం జీవించిన కాలం ఎంత అంటే 365 ఏండ్లు. అయితే ప్రియులరా, ఇతడు మొత్తము జీవించిన సంవత్సరాలు 365 ఏండ్లు అయితే దేవునితో నడిచినటువంటి సంవత్సరాలు 300 ఏళ్ళు. అమ్మ, నాకు లెక్కలు రావసమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను. 365లోంచి 300 తెస్తే ఎంత? 65. తండ్రి గారు అన్నారు 65 సంవత్సరాలు సంసార జీవితానికి అతడు ప్రాముఖ్యత ఇచ్చాడట. 300 సంవత్సరాలు అతడు దైవ సహవాసానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. అంటే సంసార జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడా, లేక దైవ సహవాసానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడా అంటే అతడు దైవ సహవాసానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు, సంసార జీవితానికి తక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. ప్రియులరా, తండ్రి గారు అన్నారు దైవ సహవాసమునకు సంసార జీవితము అడ్డు కాదు అని నిరూపించినటువంటి వారు ఎవరంట? హానోకు. కనుక దైవ సహవాసమునకు సంసార జీవితం అడ్డు కాదు. కనుక మనకి సంసార జీవితం ఉన్నా కానీ మనం ఏం చేయొచ్చు? దేవునితో సహవాసము చేయొచ్చు. ప్రియులరా, నేటి దినాల్లో సంసార జీవితం కలిగినటువంటి మనము దేవునితో సహవాసం చేయగలుగుతున్నామా? చేయలేకపోతూ ఉన్నాం. ప్రియులరా, హానోకి అంతమంది పిల్లలు తెలియదు కానీ పరిశుద్ధ గ్రంథం అంటుంది అతడు కుమారులను కుమార్తెలను కనిన తర్వాత, అంటే వారు చాలా మంది ఉన్నారు. ప్రియుల, అంతమంది బిడ్డలు ఆ యొక్క హానోకు కలిగి ఉన్నా కానీ దేవునికి ఇచ్చే సమయమట, దేవునికి ఇచ్చేవాడంట సంసార జీవితానికి ఇచ్చే సమయాన్ని సంసార జీవితానికి ఇచ్చేవాడు. ప్రియులరా, మనము సమయమంతా కూడా సంసార జీవితానికి ఇస్తాం కానీ దేవునికి మనం ఇవ్వలేం. హానోకి మనకి ఇవ్వనటువంటి వ్యత్యాసం అది. కనుక ప్రియులరా, ఆ యొక్క హానోకు దైవ సహవాసానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాడు. మరి దైవ సహవాసానికి ప్రాముఖ్యత ఇస్తే సంసార జీవితం యొక్క విషయంలో ఎలాగూ? తండ్రి గారు చరణంలో చక్కగా రాస్తారు, నీవు నా పని మీద వెళ్ళము, నేను నీ పని మీద, నీవు నా పని మీద వెళ్ళము, నేను నీ పని మీద వెళ్ళదు, ఏవే క్షేత్రమైనా మాట యేసు ప్రభువు పలుకోచుండు, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము. ప్రియులరా, లోకములో ఉన్నటువంటి మనము పని అయిన తర్వాత ప్రార్థనకి వెళ్ళాలనుకుంటున్నాం కానీ అమ్మ, పని విడిచిపెట్టి ఎవరన్నా ప్రార్థనకు వస్తారా? చాలామంది మాట్లాడలేదు. ఎందుకు? సత్యం. ప్రియులరా, ముందేమవ్వాలి? పని అవ్వాలి. ప్రియులరా, ముందు మన యొక్క పని మనం చక్కబెట్టుకుంటాం, ముందు మన యొక్క కార్యాన్ని మనం సఫలపరుచుకుంటాం, ముందు మన యొక్క పనిని మనం చక్కబెట్టుకొని పని అంతా అయిన తర్వాత అప్పుడు ఎక్కడికి వస్తాం? ప్రార్థనకు వస్తాం. హానోకి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే హానోకు పనిని అలాగే విడిచిపెట్టి ముందట హానోకు దేవునితో సహవాసం అనేది చేసేవారు. కనుక ప్రియులరా, మరి ఆ యొక్క దేవునితో సహవాసం చేస్తే ఈ పని ఎలాగా? మనం చరణంలో పాడుకున్నామండి, ఏమని? నీవు నా పని మీద వెళ్ళు, నేను నీ పని మీద వెళ్తాను.
కనుక దేవుని పనిలో మనం ఉంటేనట మన పని ఎవరు చక్కబెడతారంటే దేవుడు చక్కబెడతాడు. ప్రియులరా, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. మనం గొడ్డలతో చేసే పని అట దేవుడు గోటితో చేసేస్తాడు. ప్రియులరా, గొడ్డలకి బలం ఎక్కువ ఉపయోగించాలి, కానీ గోరికి అంత బలం అవసరం అంటారా? అవసరం కాదు. ప్రియులరా, మనము ఒక గంటలో చేసే పని దేవుడు ఒక సెకండ్లో చేస్తారు. ఒకవేళ మన యొక్క పనిలో సఫలత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుడు ఆ యొక్క పని చేసినప్పుడు ప్రియుల యొక్క పనిలో ఒక సఫలత అనేది ఏర్పడుద్ది. కనుక ఆ యొక్క హానోకు దేవుని యొక్క విషయంలో ఒక ఏర్పాటు కలిగినటువంటి వ్యక్తిగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, మనము మొదట మన పనికి ప్రాముఖ్యత ఇస్తాం. మొదట మనము మన కార్యములకు ప్రాముఖ్యత ఇస్తాం. ముందది పూర్తి అవ్వాలి, ముందది అయిపోవాలి, అప్పుడు ప్రార్థనకు వెళదాము అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రియులరా, నేటి దినాల్లో మనుషులకి పని ఎక్కువ, ప్రార్థన ఎక్కువ. అంటే పనే ఎక్కువ, తర్వాతే ప్రార్థన. కానీ హానోకు యొక్క విషయంలో అలా కాదు. ప్రియులరా, హానోకట మొదటి స్థానం ఎవరికి ఇచ్చారంటే దేవునికి ఇచ్చారు. కనుక ప్రియులరా, ఆ యొక్క మొదటి స్థానము దేవునికి ఇచ్చారు. కనుక ప్రియులరా, ఈ యొక్క హానోకు సంసార జీవితాన్ని అతడు తృణీకరించలేదు, కానీ సంసార జీవితం కలిగి అతడు దేవుని యొక్క ఏర్పాటులో ముందుకు సాగాడు. కనుక తండ్రి గారు హానోకు అనే పేరుని తీసుకుని 3 విషయాలు చెప్పారు. హా అనగా అత్తుకున్నవాడు, నో అనగా నొచ్చుకున్నవాడు, కు అనగా కూర్చున్నవాడు. ప్రియులరా, హా అనగా హత్తుకున్నాడట. కనుక ప్రియులరా, ఇక్కడ హత్తుకొనుట అనేది ఒక గొప్ప ఏర్పాటుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, ఆ యొక్క హానోకు దేవుణ్ణి హత్తుకున్నటువంటి వ్యక్తి. కనుక హానోకు మొదటి స్థానము దేవునికిచ్చి, ఆ యొక్క మొదటి ఏర్పాటు దేవునికిచ్చి దేవుని యొక్క కృపను పొందినటువంటి విధానం వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. ఒకవేళ విశ్వాసులమై ఉన్నటువంటి మనము ఎంత దేవుని నమ్మినా కానీ ముందు మనము లోకం వైపే చూస్తూ ఉంటాం. దైవజనులు అన్నారు, విశ్వాసకడ 3 శత్రువులు ఉన్నారట. ఒకటి లోకము ఒక శత్రువు, రెండవది శరీరం ఒక శత్రువు, ప్రియులరా మూడవది సాతాను ఒక శత్రువు. కనుక ప్రియులు, మొదటి శత్రువు లోకము. లోకమును దానిలోని సమస్తమైన ఆశలు, లోకమును దానిలోని సమస్తమైన ఆశలు, మాకు వద్దు యేసే చాలు, సైతానా నా వెనుకకి పో. మాకు వద్దు యేసే చాలు, సైతానా నా. పూర్వకాలము ఎస్ అమిలయ్య గారు అని ఒక ఆయన ఉండేవారండి. అంటే తెనాలి అహరోనయ్య గారికి తండ్రి గారు. ఆయన మాట అనేవారు, మీ చేత నేను అబద్ధాన్ని పాడిస్తున్నాననేవారు. అమ్మా, ఇప్పుడు మనం పాడింది నిజమా అబద్ధమా? అమ్మగారు చెప్పండి, ఎవరు మాట్లాడటం లేదు. కనుక పాట మాత్రం పాడేస్తాం. ఏమని? లోకమును దానిలో ఉన్నటువంటి సమస్తమైన ఆశలు మాకు వద్దు, యేసే చాలు. నిజంగా ఆయన ఏం చేసేవారు? గుండెల మీద చెయ్యేసి పాడమనేవారు. కనుక ప్రియులరా, మరి పెండ్లి కుమార్తె వరసను గురించి ఆయన చాలా చక్కగా వివరించేవారు. ప్రియులరా, అబద్ధాన్ని పాడుతున్నాం. ఇతరులంట అబద్ధం మాటలు మాట్లాడతారటండి అన్యులు. మనమైతే ఏం చేస్తాం? అబద్ధాలు పాడతామంట. వాళ్ళు అబద్ధాలు ఆడతారో, మనం అబద్ధాలు పాడతాం. కనుక ప్రియులరా, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి మనము హానోకు వలె మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే హత్తుకొనుట. కనుక హత్తుకోవడంలో ఏముందంటే ఆశీర్వాదం ఉంది. కనుక ప్రియులరా, హత్తు కొనటాన్ని బట్టి
అవ్వదు, వద్దు అన్నటువంటి ఏర్పాటు కూడా అవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక కోళ్ళంట తన అత్తగారిని అత్తుకుందంట. చూడండి, ఆ యొక్క రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా వార్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను అత్తుకొనెను. కనుక ప్రియులరా, రూతు ఆమెను అత్తుకుంది. ఒక కోళ్ళేమో ముద్దు పెట్టుకుందంట, మరే కోళ్ళు ఏం చేసింది? అత్తుకుంది. ప్రియులరా, ముద్దు పెట్టుకున్నటువంటి కోడలు వెనక్కి వెళ్ళిపోయింది, కానీ హత్తుకున్నటువంటి కోడలు అత్తను విడిచిపెట్టిందా? విడిచిపెట్టలేదు. కనుక ప్రియులరా, హత్తుకున్నటువంటి కోడలు గొప్ప ఆశీర్వాదాన్ని పొందింది. కనుక ప్రియులరా, ఏంటి ఆ ఆశీర్వాదం అంటే? ధర్మశాస్త్రాన్ని ధిక్కరించి ఆ యొక్క ఏర్పాటులోనికి ఆమె వెళ్ళింది. అన్నింటికీ ప్రశ్నలు చూపించాలని నాకు టైం చాలదండి. ప్రియులరా, మీరు కూడా వాక్యానుభవము కలిగిన ఈ గారి చేతి కింద ఉన్నారు కనుక మీకు అన్ని తెలుసు అని అనుకుంటున్నాను. ప్రియులరా, ద్వితీయోపదేశ కాండం అంటుంది, మోయాబీయుడే కానీ అమ్మోనీయుడే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. కనుక ప్రియులరా, ఎవరి మోయాబీయులు, ఎవరి అమ్మోనీయులు అంటే ప్రియులరా, ఆదికాండం 19వ అధ్యాయంలో అక్రమ సంతానంగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక దేవునికి క్రమమైన వారే కావాలి, కానీ అక్రమస్తులు ఆయనకు అవసరం లేదు. అందుకనే ధర్మశాస్త్రం వారిని గురించి చెప్తూ అలాంటి వారిని అసలు దేవుని సమాజంలో చేర్చుకోవద్దు, దేవుని యొక్క మందిరములోనికి రానివ్వద్దు, దేవుని యొక్క సంఘములో అలాంటి వారికి స్థానం లేదని పరిశుద్ధ గ్రంథము ఘంటాపథంగా చెప్తూ ఉంది. కానీ ప్రియుల యొక్క రూతు గ్రంథం 1వ అధ్యాయాన్ని బట్టి, లేక రూతు గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క 4 అధ్యాయాలు కూడా మనం పరిశీలన చేస్తే, ఆ యొక్క రూత్ అంట దేవుని యొక్క ఏర్పాటును బట్టి ముందుకు నడిచింది, ఆమె హత్తుకుంది. కనుక ప్రియులరా, మరి ఈమె హత్తుకుంది. ఎవరిని హత్తుకుందంటే అత్తను హత్తుకుంది. ప్రియులరా, హత్తు కొనటాన్ని బట్టి మొదట ఆమెకు ఆశీర్వాదం దొరికింది, రెండవది హత్తు కొనడాన్ని బట్టి ఆమెకు అంతస్తు కూడా దొరికింది. కనుక ప్రియులరా, ధర్మశాస్త్రము దేనినైతే చెయ్యొద్దందో, ధర్మశాస్త్రము దేన్నైతే వద్దని చెప్పిందో, ప్రియులరా, ఆ యొక్క ఏర్పాటులోనికి హత్తుకొనడాన్ని బట్టి ఇక రూతు వచ్చి వేస్తుంది. ఒక రకంగా చూస్తే దావీదు గారంట రూతమ్మ గారికి ఏమవుతాడు? మునిమానవుడవుతాడు. కనుక ప్రియులరా, మీరు అబద్ధం చెప్తున్నారు అన్నట్టు చూస్తున్నారని కొంతమంది నా మొఖం వంక. అమ్మ చదవండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. ఆ బోయాజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. ప్రియులరా, బోయాజట ఎవరు? రూతు యొక్క భర్త ఎవరు? బోయాజు. కనుక ఇప్పుడు ఈ యొక్క బోయాజట ఎవరిని కన్నారు? ఓబేదును కన్నారు. ఓబేదు ఎవరిని కన్నారు? యెష్షయిని కన్నారు. యెష్షయి ఎవరిని కన్నారంటే దావీదును కన్నారు. అంటే బోయాజు యొక్క కుమారుడు ఓబేదు, ఓబేదు యొక్క కుమారుడు యెష్షయి, యెష్షయి యొక్క కుమారుడు దావీదు. కనుక ప్రియులరా, మరి నిజానికి బోయాజు యొక్క కుమారుడేమో ఓబేదు అయితే, బోయాజు యొక్క మనవడెవరు? యెష్షయి. దావీదు గారు బోయాజు గారికి ఏమవుతాడంటే ముని మనవడవుతాడు. కనుక ప్రియులరా, మరి దేవుని యొక్క ఏర్పాటును బట్టి మరి ధిక్కరించబడినటువంటి ఆ యొక్క జనాంగము హత్తు కొనటాన్ని బట్టి ఒక ఆశీర్వాదముగా మారిపోయినట్టు మనం గమనిస్తూ ఉన్నాం. అలాగునే ప్రియులరా, విశ్వాసులమై ఉన్నటువంటి మనము కూడా హత్తుకోవడానికి దేవుడు అనేకమైన మార్గాలు చూపిస్తూ ఉన్నారు. ఒకటి, వాక్యము ద్వారా హత్తుకుంటాం. రెండవది, ప్రార్థన ద్వారా హత్తుకుంటాం. మూడవది,
ఆరాధన ద్వారా కూడా మనం ఏం చేస్తామంటే అత్తుకుంటూ ఉంటాం. కనుక ప్రియులరా, దేవుని యొక్క వాక్యమును మనం పఠించడం ద్వారా, లేక దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవడం ద్వారా మనమట దేవుణ్ణి ఏం చేస్తామంటే అత్తుకుంటూ ఉంటాం. ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు చదవాలి? ప్రతిదినము కూడా చదవాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథం అంటుంది, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కనుక ప్రియులరా, పగలు రాత్రి సమయమనక అసమయమనక ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. కనుక ప్రియులరా, దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది. ప్రియులరా, దేవుని యొక్క వాక్యము సజీవమైంది, బలము కలదని బైబిల్ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. కనుక చదవడం ద్వారా మనకు కూడా ఆ యొక్క శక్తి అనేది మనం పొందే అవకాశాన్ని దేవుడు మనకిస్తారు. ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించు వారు ధన్యులు అని ఆ కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. ప్రియుల యొక్క కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము ఒక మర్మాన్ని మనకు చూపిస్తుంది. ఆ యొక్క 1వ అధ్యాయములో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన భక్తుడు, మరొక ఆయన భ్రష్టుడు. కనుక ప్రియులరా, భక్తుడు భ్రష్టుడు. భక్తుడేమో చెట్టుకు పోల్చబడ్డాడు, భ్రష్టుడేమో పుట్టుకు పోల్చబడ్డాడు. కనుక ప్రియులరా, భక్తుడట దేనికి పోల్చబడ్డాడు? చెట్టుకు. కానీ ప్రియుల భ్రష్టుడైతే పొట్టుకు పోల్చబడ్డాడు. కనుక మనము భక్తులుగా ఉంటే చెట్టు లాంటి స్థితి మనం కలిగి ఉంటాం. ఎక్కడుంది చెట్టు? నీటి కాలువల యోరను నాటబడినది. ప్రియులరా, కాలవ అనగా సంఘము, నీరు అనగా దేవుని యొక్క వాక్యము. కనుక సంఘములోనట ఏముంటుంది? సమృద్ధి అయినటువంటి వాక్యం ఉంటుంది. ప్రియులరా, సంఘములో మనకి ఆ సమృద్ధి అయినటువంటి వాక్యం దొరుకుతూ ఉంది. నేటి దినాల్లో కొంతమంది సంఘాలను విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. కనుక ప్రియులరా, మనం టీవీల దగ్గర కూర్చున్నా కానీ మనకి ఏం దొరుకుద్ది? దేవుని యొక్క వాక్యము దొరుకుద్ది. కానీ ప్రియులరా, మరి నేటి దినాల్లో భక్తి అనే ఆ యొక్క విషయాన్ని సాతాను దారి మళ్ళిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఎల్ఈడి టీవీల ద్వారా మరి కొంతమంది బోధకులు బోధిస్తూ ఉన్నారు. అంటే వారు ఏమో ఎక్కడో హైదరాబాదులో ఉంటారు, ఇక్కడ మందిరం ఉంటుంది, ఎల్ఈడి టీవీ ఉంటుంది, అక్కడ ఉండి బోధిస్తుంటారు. ప్రియులరా, అది ఎంత మాత్రమో ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరిచేది కాదు. కనుక విశ్వాసులమై ఉన్నటువంటి మనము మన ఆత్మలో మనము అభివృద్ధి చెందటానికి దేవుడిచ్చినటువంటి స్థానమే యొక్క దేవాలయమై ఉంది. కనుక ఈ దేవాలయంలో ఒకటి పాదిరి గారు ఉండాలి, అంటే యాజకుడు ఉండాలి. ప్రియులరా, యాజకుడు ఇక్కడ ఉండి యాజకత్వం చేస్తేనే ఆ యొక్క యాజకత్వానికి ఒక విలువ. కొంతమంది విశ్వాసులు అనుకుంటారు, ఆదివారం గుడికెందుకు వెళ్ళాలి, ఇంటి దగ్గర టీవీ దగ్గర కూర్చున్నా కానీ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎంతో వాక్యం వినొచ్చు అని చెప్పేసి అనుకుంటారు. అది ఎలా ఉంటుంది? అమ్మ, ఒక ఊళ్ళోనట ఓ తల్లి మంచి భక్తిగా నమ్మకంగా విశ్వాసంగా ఉండేదట. అయితే ఈమె మందిరానికి వెళ్ళి ఆ యొక్క ఆరాధన కార్యక్రమంలో పాలు పంపులు కలిగి చాలా భక్తిగా ముందుకు సాగేది. సాతాను యొక్క కన్ను ఎవరి మీద ఉంటుందంటే, ఎవరైతే భక్తిగా ఉంటారో వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళని ఏదో విధంగా ఏం చేయాలి? దూరం చేయాలని అనుకుంటాడు. ప్రియులరా, ఆ తల్లి యొక్క భర్తలో సాతాను ప్రవేశించి అన్నాడట, నువ్వు ఆదివారం దేవాలయానికి వెళ్తున్నావు, అక్కడ దేవుని యొక్క మాటలు వింటున్నావు, మంచిదే. నీవు దేవాలయానికి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉన్నా కానీ టీవీలో నీవు ఏమి వినొచ్చు? దేవుని యొక్క మాటలు వినొచ్చు. అక్కడ నీకు టైం వేస్ట్, సమయం వేస్ట్, అన్నీ కూడా వేస్ట్, ఎందుకులే అని చెప్పేసి కుదరదు అన్నాడు, వెళ్ళొద్దు అన్నాడట. ఆవిడ చెప్పిందట, అలా కాదయ్యా,
ఆరాధనలో ఏకీవించాలి, మందిరములోనికి వెళ్ళాలి. కనుక మందిరములోనికి అడుగు పెట్టకపోతే మనము మహిమలోనికి వెళ్ళలేమని చెప్పేసి ఎంత చెప్పినా కానీ ఆ శాడిస్ట్ భర్త అట ఇష్టపడలేదట. కుదరదు, నువ్వు ఏదైనా కానీ మందిరములోనికి వెళ్ళడానికి లేదు, ఇంటి దగ్గర ఉండు, ఇగో 24 గంటలు టీవీ వేసుకు చూడన్నాడట అని ఆయన తన యొక్క ఏర్పాటును బట్టి పొలం వెళ్ళిపోయాడు. అది ఉదయం 9 గంటలకు పొలం వెళ్ళిపోయాడు. ప్రియుల మధ్యాహ్నం 1 గంట అయింది, ఆదరాబాదరాగా వచ్చాడట. వచ్చేటప్పటికి తల్లి టీవీ చూస్తూ వాక్యం వింటుందట. అనుకున్నాడట, ఇదేంటి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ తల్లి టీవీ దగ్గరే సెటిల్ అయిపోయింది, వంట చేసిందో లేదో అనుకుని, ఏమే నాకు ఆకలేస్తుంది, త్వరగా వచ్చి అన్నం పెట్టి అన్నాడట. అంటే ఆ తల్లి అందట, ఉండండి ఒక్క నిమిషం, రుచి అభిరుచి వస్తుంది ఇందులోని, అది మీకు ఆ ఛానల్ పెడతాను, అది చూడండి బాబు, ఎన్ని రుచి కలిగిన ఆహార పదార్థాలు అందులో ఉన్నాయో, నేనైతే ఒకటే వండుతాను కానీ అందులో ఎన్నో కాబడతాయి అందట. ఉదేంటే బాబు ఓర్పిచ్చిదానా, అది టీవీలో నా కడుపు ఎలా నిండిద్ది, నువ్వు వండితే నిండిద్ది కానీ చూస్తే ఎలా నిండిద్ది అని చెప్పి అన్నాడట. అప్పుడు అందంట తల్లి, అయ్యా నేను కూడా మందిరానికి వెళితేనే నా ఆత్మకి ఆశీర్వాదము, కనుక నేను ఇంటి దగ్గర ఉండి ఎంత విన్నా, లేక నేను ఇంటి దగ్గర ఉండి ఎన్ని చూసినా ఎన్ని తరించినా కానీ నా ఆత్మ అభివృద్ధి అవ్వదు. అభివృద్ధి అవ్వాలి అంటే ఎక్కడికి వెళ్ళాలంటే మందిరానికి వెళ్ళాలి. కనుక ప్రియులరా, ఆ యొక్క భక్తుడైనటువంటి దావీదు రాజు అయ్యున్న అంతఃపురములో ఉండటానికి ఆయన ఆశపడలేదు, కానీ ఆయన అంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేశాను. కనుక ప్రియులరా, విశ్వాసులమై ఉన్నటువంటి మనము మన యొక్క ఆత్మ అభివృద్ధి చెందటానికి మందిరమే ఒక ప్రధానమైనటువంటి ఏర్పాటు అయి ఉందని పరిశుద్ధ గ్రంథం మనకు చూపిస్తూ ఉంది. కనుక విశ్వాసులమై ఉన్నటువంటి మనము ఆ వాక్యము ద్వారా మనము దేవుడిని ఏం చేయొచ్చు అంటే హత్తుకోవచ్చు. కనుక ప్రియులరా, ప్రార్థన ద్వారా కూడా మనం హత్తుకోవచ్చు. కనుక ప్రతి దినము కూడా దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో, అంటే 24 గంటల్లో ఒక గంట అయినా కానీ మనం ఎవరితో గడపాలండి? దేవునితో గడపాలి. సొమ్ములో 10వ భాగము, సమయములో 10వ భాగము అన్నారు. ప్రియులరా, సొమ్ములో 10వ భాగం ఎలా తీస్తామో అలాగే సమయములో కూడా 10వ భాగం మనము దేవునికి ఇవ్వాలి. ఇంచుమించు 2 గంటల 40 నిమిషాలు అటు మనం దేవుని ఎదుట మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. చేయగలమంటారా? చేయలేం. కనుక ప్రియులరా, ప్రార్థన ద్వారా మనం హత్తుకోవచ్చు. కనుక ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవటం ద్వారా, కనుక ప్రియులరా, దినానికి 5 అధ్యాయాలు తక్కువ కాకుండానట దేవుని యొక్క వాక్యాన్ని చదవాలన్నారు తండ్రి గారు. దైవజనులు దేవదాసయ్య గారు ఆయనకి కంటి చూపు కనిపించినంత వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారట. వృద్ధాప్యం వచ్చిన తర్వాత, కంటి దృష్టి తగ్గిన తర్వాత వాక్యాన్ని చదివించుకునేవారట. ఆయన చనిపోయిన రోజును కూడా బైబిల్ చదివించుకున్నారని పెద్దలైన వారు చెప్పగా నేను విన్నాను. కనుక ప్రియులరా, మరి నిజానికి మనకి అన్నీ తెలుసు అని చెప్పేసి మనం అనుకోకూడదు. దైవజనులు సదాచారము అనే ఒక పత్రికను రాస్తారండి. మా చిన్నతనంలో ఎంతే ఉండేది పత్రిక, సదాచారము. అందులో కేవలం 12 విషయాలు మాత్రమే రాయబడి ఉండేవి. అందులో ఒకటి ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడట ఎప్పుడూ విననట్టు వినాలట. కనుక ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని వినేటప్పుడట ఎలా వినాలి? ఎప్పుడూ వినలేనట్టు వినాలి. కొంతమంది అనుకుంటారు, ఇది తెలిసిందే కదా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని ఒకవేళ తెలిసిందైనా కానీ తెలియలేనట్టే మనం వినాలి. కనుక పత్రికలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయండి. చందా వేసేటప్పుడట త్రాణ హృదయం కలిగి, ఎంతకన్నా ఎక్కువ ఎప్పుడు వెయ్యగలను అనే ఒక త్రాణ హృదయం కలిగి వెయ్యాలట. ప్రియులరా, ఆరాధనకి వెళ్ళేటప్పుడు
నేను దేవుని సరస్సుకు, అంటే దేవుని యొక్క సహవాసాన్ని నేను వెళ్తున్నాను అని ఆనందంతో రావాలట. అమ్మ, మనకు వచ్చేటప్పుడు ఆనందం ఉండదు, వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఎంత ఆనందం అయిపోయింది కదా. కానీ ప్రియులరా, దేవుని యొక్క ఆరాధనకు వచ్చేటప్పుడట మనం ఆనందపడుతూ ఆయన యొక్క ఏర్పాటులోనికి రావాలి. కనుక ప్రియులరా, దేవుని పిల్లలమై ఉన్నటువంటి మనము అత్తు కొనుటను బట్టి అనేకమైన ఆశీర్వాదాలు మనం పొందేవారమై ఉంటాం. హానోకు గారిలో ఉన్నటువంటి అనుభవము హత్తుకునే అనుభవము. కనుక ప్రియులరా, అతడు దేవుడిని హత్తుకున్నాడు కనుక రెండవది నో అనగా నొచ్చుకొనుట. ప్రియులరా, ఇక్కడ నొచ్చుకొనుట అంటే ఏంటి చూడండి. మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో పరమదేవా నిబంధనాజ్ఞల్ భక్తితో రమును కృప నిలచియుండును యెహోవా నీతి తరములకునుండును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే. కనుక ప్రియులరా, ఆ కాలములో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపములను చూచట నోవహు తన యొక్క మనస్సును నొప్పించుకొని వచ్చును అనే ఒక మాట ఉంటుంది. కనుక ప్రియులరా, మరి అయ్యా యోధాపత్రిక యోధాపత్రిక 15వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీడిని గురించి ప్రవచించు ఇట్లా నేను భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చియు వారిని ఒప్పించుటకును. కనుక ప్రియులరా, నీతిగల తన మనస్సును నొప్పించుకొని వచ్చిన. అమ్మ, ఎంత రిఫరెన్స్ చెప్తారా? 2వ పేతురు. కనుక ప్రియులరా, మరి నోవహు తన మరి నొప్పించుకొని వచ్చాడట. కనుక ప్రియులరా, మరి అలాగుని నొప్పించుకోవటం అంటే బాధపడటం. ప్రియులరా, ఆ కాలంలో ఉన్నటువంటి హానోకు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు పద్ధతులు చూసి, వాడు చేస్తున్నటువంటి పాపమును చూసి తన యొక్క నీతి కలిగినటువంటి మనస్సును ఏం చేశాడంటే నొప్పించుకుంటూ వచ్చాడు. అంటే మనం చదువుకున్న ఆ యొక్క రెఫరెన్స్లో వేరే వారు ఉన్నారు, కానీ హానోకు కూడా అన్నట తన యొక్క మనసును ఏం చేశాడంటే నో అనగా నొప్పించుకుంటా, నొచ్చుకొనుట అనే మాటలో తండ్రి గారు వాడారు. కు అనగా కూర్చున్నవాడు. కనుక ప్రియులరా, మరి నిజానికి హానోకు ఎక్కడ కూర్చున్నాడు అంటే దేవుని దగ్గర కూర్చున్నాడట. కనుక ప్రియులరా, మరి పరిశుద్ధ గ్రంథం యొక్క ఏర్పాటుని కానీ మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ప్రియులరా, మొదటి రాయబడినటువంటి పేరు పెద్దదిగా మొదట అక్క పేరు ఉంది, తర్వాత చెల్లి పేరు ఉంది. కనుక ఎవరు ఈ యొక్క అక్క, ఎవరు ఈ యొక్క చెల్లి అని మనం ఆలోచన చేస్తే లోకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనములో ఆమెకు మరియా అను ఒక సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. కనుక ప్రియులరా, ఈమె యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంది. కూర్చోవటము అనగా కుదురైనటువంటి స్థితి. ప్రియులరా, కూర్చున్న వారట ఎలా ఉంటారు? కుదురుగా ఉంటారు. ఇప్పుడు లేవు, కానీ పూర్వకాలం చుట్ట కుదురులు ఉండేవి.
కొండల కింద ఏం పెట్టేవారు? చుట్ట కుదురు. అమ్మ ఇప్పుడు తరానికి ఏం తెలియలేండి. ప్రియులరా, ఇప్పుడు ఆ చుట్ట కుదురు మీద కొండ పెడితే ఆ కొండ ఎలా ఉంటది? కుదురుగా ఉంటది. కనుక దాన్ని చుట్ట కుదురు అంటారు. అలాగునే ప్రియులరా, కూర్చున్న వారట ఎలా ఉంటారంటే కుదురుగా కూర్చుంటారు. ఇప్పుడు హానోకు కూడా దేవుని యొక్క విషయంలోనట కుదురుగా కూర్చున్నాడు. ఇప్పుడు మరియా కూర్చుంది కనుక నేర్చుకుంది. ప్రియులు, ఎవరైతే దేవుని దగ్గర కూర్చుంటారో, ఎవరైతే ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చుంటారో వారు అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుంటారు. కూర్చోపోతే నేర్చుకోలేరు. ప్రియులరా, నేర్చుకోవాలి అంటే ఏం చేయాలంటే కూర్చోవాలి. కనుక హానోకు కూర్చున్నాడు. కూర్చున్నటువంటి హానోకుకి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకున్న విధానం అనేది దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, నేటి కాలంలో మనం కూడా కూర్చోవడానికి మన తండ్రి గారు ఒక ఏర్పాటు చేస్తారు. దాన్ని ఏమంటామంటే సన్నిధి. కనుక ప్రియుల, సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి. సన్నిధి గదిలో చక్కగా నీవు మోకరించాలి. మోకరించి నీవు దైవ శక్తిని అందుకోవాలి. మోకరించి నీవు దైవ శక్తిని అందుకోవాలి. చేయాలి సన్నిధి చేయాలి. ప్రియుల, సన్నిధి గదిలో చక్కగా మనము మోకరించాలి. కనుక ప్రియులరా, రాను మోకాళ్ళ జీవితం అనేది మనుషుల్లో తగ్గిపోతూ ఉంది. ప్రియులరా, మోకరించడానికి మానవులంతగా ఇష్టపడటం లేదు. ప్రియులరా, మోకరిస్తేనే కానీ మోక్షానికి మనం వెళ్ళలేమంట. ప్రియులరా, దైవజనులు అన్నారు, మోకరించని వాడేమి క్రైస్తవుడు అన్నారు. కనుక మోకరించని వాడట క్రైస్తవుడా అంటే కాదు. కనుక ప్రియులరా, మనము దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్నాము కానీ మన యొక్క భక్తి ద్వారా దాన్ని చూపించలేకపోతున్నామేమో. ప్రియులరా, మరి మోకరించడం ద్వారా అనేకమైనటువంటి ఏర్పాట్లు పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయం 11వ వచనములో, సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చే వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి. ప్రియులరా, మనుషులు మోకరించారా, పశువులు మోకరించినయా? ప్రియులరా, మానవులమైనటువంటి మనం మోకరించలేకపోతూ ఉన్నాం. కానీ ఈ యొక్క ఆదికాండం 24వ అధ్యాయంలో పశువులట ఏం చేసినాయి అంటే మోకరించినాయి. కనుక ప్రియులరా, మోకాళ్ళ అనుభవం అనేది చాలా ఉన్నతమైంది. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము మన యొక్క అంశాలు నెరవేరాలి అంటే, మన కఠినమైనటువంటి సమస్యలకు పరిష్కారం కావాలి అంటే మనం ఏం చేయాలి? మోకరించాలి. ప్రియులరా, ఈ యొక్క ఆదికాండము 24వ అధ్యాయంలో అబ్రహాము తన ఇంటికి పెద్ద దాసుడైనటువంటి ఏలీయాజను పంపించాడు. ఎందుకు? తన కుమారునికి సంబంధం కొరకు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. దాసుడు అన్న దైవజనులు ఏమన్నారంటే పాలేరు అన్నాడు. అమ్మ, పాలేరు అన్న దాసులన్నా ఒకళ్ళే. ఎవరైనా పెండ్లికి పాలేరులు పంపిస్తారా? ప్రియులు, వెళితే వారు వెళ్ళాలి, లేకపోతే చుట్టాలు వెళ్ళాలి, బంధువులు వెళ్ళాలి. కానీ ఇక్కడ అబ్రహాము గారట పెండ్లి సంబంధానికి ఎవరిని పంపించారంటే పాలేరుని పంపించారు. అయితే ప్రియులు, ఇప్పుడు వెళ్ళినటువంటి పాలేరు అంతా నా ఇష్టమే అని చెప్పేసి తన ఇష్ట ప్రకారం చేస్తున్నాడా? చేయటం లేదు. ప్రియులరా, ఆ పనికి ముందు ప్రార్థన అనేది పాలేరైనటువంటి ఏలీయాజరు జరిగిస్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, మరి నిజానికి నా యొక్క యజమాని నా మీద పెట్టారు, ఈ పెళ్లి భారం నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేస్తాను అని అనుకోవడం లేదు.
ప్రియులరా, పాలేరులో ఉన్నటువంటి ప్రార్థనా విధానం అంటే ఎవరికి తెలుసు అంటే యజమానికి తెలుసు. ప్రియులరా, దాసునిలో ఉన్నటువంటి ప్రార్థనా విధానము ఆ యొక్క యజమానికి తెలుసు. అలాగునే మనమందరం కూడా దేవునికి దాసులమే. మన ప్రార్థనా జీవితం అంతా ఎవరికి తెలుసు? మా దేవునికి తెలుసు. అయితే ప్రియులరా, ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏర్పాటు వేరు. కానీ ప్రియులరా, ఆ యొక్క ఒంటెలట నీళ్ల బావి దగ్గర ఏం చేస్తామని అంటే మోకాళ్ళు ఊనుతూ ఉన్నాయి. మన బిడ్డలనే మోకాళ్ళు వేయించగలమంటారా? వేయించలేమండి. కానీ ప్రియులరా, అబ్రహాము గారి యొక్క ఇంటిలో ఉన్నటువంటి పశువులట మోకాళ్ళ జీవితం కలిగినవి. ప్రియులరా, అబ్రహాము గారికి ఇంటిలో 318 మంది పాలేర్లు ఉన్నారు. 318 మంది పాలేర్లు ప్రార్థన అనుభవం కలిగిన వారు. ప్రియులరా, ఆ యొక్క అబ్రహాము గారికి ఇంటిలో ఉన్నటువంటి పశువులు కూడా ప్రార్థన అనుభవం కలిగినవి. ప్రియులరా, ఇప్పుడు ఏలియాజరు కూడా మనుషులు ఎవరో వెళ్ళలేదు, పశువులు మాత్రమే వెళ్ళినాయి. ఆ పశువులనట ఆ సమస్యకు పరిష్కారం కొరకు నీళ్ల బావి దగ్గర ఏం చేస్తూ ఉన్నారంటే మోకరిస్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, మా చిన్నతనంలో మరి కొన్ని ప్రార్థనలు వారు జరిగిస్తూ ఉండేవారు. ఇప్పుడైతే ఫ్యాన్లు ఉన్నాయి, పూర్వకాలం ఫ్యాన్లు లేవు. ప్రియులరా, మరి వారు ఆ యొక్క ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ప్రార్థన ముగించుకొని బయటకు వచ్చి చెమట చేత తడిసిపోయినటువంటి వారు వస్త్రాలను వారు ఏం చేసేవారంటే పిండుకునేవారు. కనుక ప్రియులరా, నేటి కాలంలో మనం ప్రార్థన చేస్తున్నాం కానీ చెమట పట్టనిస్తున్నామా? లేదండి. పైన ప్రార్థనకు రాగానే ముందు ఏం చేస్తాం? స్విచ్ చెయ్యాలి. ముందు అది ఫ్యాన్ తిరగాలి, అప్పుడు మనం మోకరించాలి, లేకపోతే కూర్చోవాలి. కానీ ప్రియులరా, మరి పూర్వీకుల యొక్క ప్రార్థనలో కష్టం ఉండేది, శ్రమ ఉండేది. ప్రియులు, రెండవది నీళ్ల బావి ఎలా ఉంటుంది? ఇప్పుడు బావులు లేవులేండి. ప్రియులరా, టైల్స్ ఉంటాయి అంటారా? అమ్మ, నీళ్ల బావి దగ్గర టైల్స్ ఉంటాయా? నునిపోయినటువంటి స్థలమా? కాదు. ప్రియుల, రాళ్ళు కాళ్ళకి గుచ్చుకుంటూ ఉన్నా ప్రియులు, ఒకటి ఏలియాజరు మోకరించాడు, తనతో ఉన్నటువంటి పశువులను కూడా ఏం చేస్తాడంటే మోకరింపజేస్తాడు. ప్రియులరా, మోకాళ్ళ ప్రార్థన అంటే సామాన్యమైనది కాదు. ప్రియులరా, మోకాళ్ళ ప్రార్థన అంటే శక్తి కలిగినటువంటి ప్రార్థన. చూడండి, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో కూడా మనం పరిశీలన చేస్తే, ఆ యొక్క అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 40వ వచనం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చోండి. ప్రియులర, పేతురు గారి యొక్క శిష్యురాలు తబితా, ఈమె చనిపోయిందట. ప్రియులరా, చనిపోయినప్పుడట ఆ శవమును కడిగి ఆమె ఎక్కడ ఉంచారు? మేడగదిలో ఉంచిరి. మనలో మనమాట సుమా, ఇంకొంచెం సేపటికి ప్రాణం పోద్దే అనుకుందాం, లోనున్నోళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? అమ్మ, మీరేం చేస్తారో తెలదు కానీ మా ప్రాంతం వాళ్ళు ఏం చేస్తారంటే బయట ఆడేస్తారు. 3 అంతస్తులు మేడ కొట్టుకున్నా, లేకపోతే 10 ఎకరాల పొలం సంపాదించినా ఎవరినైనా తీసుకెళ్ళి ఏం చేస్తారు? బయట ఆడేస్తారు అంతే. కొంచెప్పుడు ప్రాణం పోద్దంటే. కానీ ఇప్పుడు ఇక్కడ తబితా చనిపోయినటువంటి శవాన్ని కడిగట ఎక్కడ ఉంచారు? మేడ గదిలో ఉంచారు. నేను మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటంటే, ప్రభువునందు ఎవరు మృతి పొందినా కానీ, అంటే బాప్తిసం పొంది ఎవరు మృతి పొందినా కానీ వారి యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళడానికట ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు, పరిశుద్ధులు వస్తారు. ప్రియులరా, యొక్క లోకాసు వార్త 16వ అధ్యాయంలో కూడా మరణించినటువంటి ఆ యొక్క దరిద్రుడై ఉన్నటువంటి లాజరు యొక్క ఆత్మనట ఎవరు తీసుకెళ్లారు? దేవదూతల చేత కొనుక్కోబడ్డారని రాయబడింది. కనుక దరిద్రుడైనటువంటి లాజరే కాదు, దేవుని యందు బాప్తిసం పొందిన ఎవరి ఆత్మనైనా కానీ తీసుకుని వెళ్ళటానికి ఆ దేవదూతలు వస్తారు, పరిశుద్ధులు వస్తారు. ఇప్పుడు
ఆ యొక్క ప్రాణం పోయే పరిస్థితిలో, లేక ప్రాణం పోయే ముందు కొంతమంది తీసుకెళ్ళి బయటపడేస్తారు. అంటే ప్రాణం పోయినప్పుడు ఆ దేవదూతలు పరిశుద్ధులు బయట నుంచి అటే తీసుకెళ్ళిపోతారు. అదే ఆ శవము లోపలే పోయిందనుకోండి, ఆ పరిశుద్ధులు దేవదూతలు ఎక్కడికి వస్తారు? లోపలికి వస్తారు. కనుక ప్రియులరా, వారు మనకి ఇంటిలో అడుగు పెట్టడం మనకు ఆశీర్వాదమా కాదా? ఆశీర్వాదమే. కనుక ప్రియులరా, కొన్ని అన్యాచారాలను బట్టి మన ఆశీర్వాదాలను మనం ఏం చేస్తున్నామంటే పోగొట్టుకుంటున్నాం, పాడు చేసుకుంటూ ఉన్నాం. కనుక ప్రియులరా, మరి నిజానికి ఆ యొక్క ఇంటిలో ప్రాణం పోవడం అనేది క్రైస్తవ్యం ప్రకారం చాలా ఉన్నతమైంది. కనుక ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చూస్తే ఈ యొక్క పేతురు శిష్యురాలై ఉన్నటువంటి తబిత కూడా మరణించినప్పుడంట ఆమె శవమును కడిగి ఏం చేశారంటే మేడగదిలో ఉంచారు. కనుక ఇప్పుడు మేడగదిలో ఉంచినటువంటి ఆ యొక్క శవము దగ్గరట పేతురు గారు నిలబడి ప్రార్థన చేస్తున్నారా? అమ్మ కూర్చుని ప్రార్థన చేస్తున్నారా? ఎలాగా? మోకాళ్ళుని. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రార్థించే ముందట అందరినీ కూడా వెలపలికి పంపివేసి, ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో ప్రభువు 2 విషయాలు రహస్యంగా చేయమన్నారు. ఒకటి కానుక రహస్యము, రెండవది ప్రార్థన కూడా రహస్యము. కనుక కానుక విషయంలో మత్తయి సువార్తలో ప్రభు మాట్లాడుతూ కుడి చేతితో చేసేది ఎడమ చేతిదే. అమ్మ, కుడి చెయ్యి ఓ మనిషికి, ఎడమ చెయ్యి ఓ మనిషికి ఉంటుంది అంటారా? 2 చేతులు, ఇదేమో కుడి చెయ్యి, ఇదేమో ఎడమ చెయ్యి. ఇది చేసేదంట దీన్ని తెలకూడదంట. కనుక ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విషయం ఏంటంటే కానుకిచ్చేటప్పుడట రహస్యంగా ఇవ్వాలి. కానుక రహస్యము. రెండవది ప్రార్థన కూడా రహస్యము. కనుక ప్రియులరా, దైవజనులు తండ్రి గారు ఏకాంత ప్రార్థన అనేది బైబిల్ మిషన్ వారమైన మనకు నేర్పించారు. ఏకాంత స్థలము కోరుమో, ఏకాంత స్థలము చేరుమో, ఏకాంత స్థలము మోకాళ్ళ మీద ఉండి లోకాశాలను మతికి రాకుండా చూచుకొనుము. ప్రభునందు ప్రియులారా, మన ఆత్మీయ తండ్రి మనకిచ్చినటువంటి ఒక ఏర్పాటు ఏంటంటే ఏకాంత ప్రార్థన. అమ్మ, ఏకాంత ప్రార్థనలో ఎంతమంది ఉంటారు? 3, 7, 10 మంది. ఏకాంత ప్రార్థన అంటే ఒకే ఒక్కరు. తండ్రి గారు అన్నారు, ఒక్కరుంటే ఏకాంతం, ఇద్దరుంటే లోకాంతం అన్నారు. అమ్మ, ఒకవేళ ప్రార్థనలు ఇద్దరు కూర్చున్నారనుకోండి, మీ కోళ్ళు ఏం చేస్తుందని ఈ అత్తగారు, ఇవాళ ఏం కూర, కుటుంబ గొడవలే సరిపోతాయి కానీ ప్రార్థనలో ముందుకు సాగరు. కనుక ప్రియులరా, విశ్వాసులమై ఉన్నటువంటి మనము మందితో చేసేటప్పుడు మందితోనూ చెయ్యాలి. ఏకాంత ప్రార్థన కూడా మనకు అనుభవంలో మనము కలిగి ఉండాలి. ప్రియులరా, ఏకాంత ప్రార్థన అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థితిని మనకి చూపిస్తూ ఉంది. హానోకు గారి యొక్క జీవితంలో కూడా ఏముంది? ఏకాంత ప్రార్థన ఉంది. కనుక ప్రియులరా, ఆ యొక్క ఏకాంతము, ప్రార్థన యొక్క విషయంలో ఏకాంతం అనేది చాలా ప్రాముఖ్యము. కనుక ఇప్పుడు ఆ యొక్క పేతురు అందరినీ కూడా ఏం చేశాడంటే వెలపలికి పంపివేస్తాడు. తనొక్కడు ఆ యొక్క శవము దగ్గర ఏం చేస్తామన్నాడంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులరా, మోకాళ్ళుని ప్రార్థన చేసి తబిత లెమ్మనగానేనట ఆ శవములోనికి ఏమొచ్చిందంటే ప్రాణం వచ్చింది, జీవం వచ్చింది.
కనుక ప్రియులరా, మోకాళ్ళ ప్రార్థన ఒక ఘనమైన ఏర్పాటుని మనకి చూపిస్తూ ఉంది. కనుక ప్రియులరా, దేవుని యొక్క పిల్లలమై ఉన్నటువంటి మనము మోకాళ్ళుని ప్రార్థన చేయటం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంగా పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. ప్రియులరా, ఆ యొక్క 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయములో ఆ యొక్క హాజియా మేడగది కిటికీలో నుండి క్రిందపడి రోగే ఉన్నప్పుడు ప్రియులరా, మరి పరిస్థితి అంతా మీకు తెలుసు, నేను అంతా చెప్పను కానీ ప్రియులరా, నేను ఈ యొక్క వ్యాధి నుండి బాగుపడతానో లేదో అని అడగటానికట ఎక్రోను దేవతయగు బయలుజెబూబునొద్దకు మనుషులను పంపిస్తున్నారు. ఎడతో ఉన్నటువంటి వారికి ఏలియా ఎదురొచ్చి అంటాడు, మీ రాజుతో ఎలాగ చెప్పండి, ఎలాగంటే నీవిచ్చిన మంచము తెక్కుండానే నీవు మరణమైపోతావు. ప్రియులరా, సంగతి తెలిసినటువంటి రాజు ఒక 50 మందితో ఒక అధిపతిని పంపించాడు. వెళ్ళినటువంటి అధిపతి అంటున్నాడు, దైవజనుడా త్వరగా రమ్మని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు అంటారు. ఈయన అంటాడు కదా, నేను దైవజనుడినైతే ఆకాశంలో నుండి దిగొచ్చి నిన్నులోని 50 మందిని దహించును గాక. అమ్మ, దైవజనుడు అంటాం కూడా తప్పేనా? పాస్టర్ గారు అంటాం తప్ప? కానీ ప్రియులరా, మాటలో తప్పు లేదు, కానీ మర్యాద చేయటంలో తప్పు ఉంది. ప్రియులరా, నేను దైవజనుడిని అయితే అగ్ని ఆకాశంలో దిగొచ్చి నిన్నులోని 50 మందిని దహించునుగా కంటే అగ్ని ఆకాశం నుండి దిగొచ్చి దహించేసింది. మరలా రాజుగారు మరొక 50 మందిని ఒక్కొక్క అధిపతిని పంపించాడు. అతను అలా దహించబడ్డాడు. కానీ 3వ పర్యాయం వెళ్ళినటువంటి అధిపతి మాత్రం ఏం చేస్తానంటే మోకాళ్ళుని దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైన అయ్యా అడిగే ముందు ఆయన ఏం చేశాడు? మోకాళ్ళుని అడుగుతున్నాడు. కనుక ప్రియులరా, ముందు వారు మోకరించలేదు కనుక మరణించారు. 3వ ఆయన మోకరించాడు కనుక తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. తనతో వెళ్ళినటువంటి 50 మంది ప్రాణాన్ని కూడా కాపాడు. ప్రియులరా, మోకాళ్ళ ప్రార్థన అనేది చాలా ఉన్నతమైనటువంటి ఏర్పాటుని మనకి చూపిస్తూ ఉంది. కనుక ఏ సంఘమైతే మోకాళ్ళునుతో ఉందో, ఏ సంఘమైతే మోకాళ్ళ అనుభవం కలిగి ఉంటుందో, ఆ సంఘం ముందు సాతానిక శక్తులు పనిచేయవట. కనుక ప్రియులరా, ఏ సంఘమైతే మోకాళ్ళ జీవితం కలిగి ఉంటుందో ఆ సంఘం ముందు ఏ సాతానిక కుయుక్తులు కూడా పనిచేయవు. కనుక ప్రియుల, దైవజనులు మనకు నేర్పించింది మోకాళ్ళ ప్రార్థన. కానీ రాను రాను సంఘంలో ఏం తగ్గిపోతుందంటే మోకాళ్ళ ప్రార్థన తగ్గిపోతూ ఉంది. కనుక ప్రియుల, విశ్వాసలమై ఉన్నటువంటి మనము మన యొక్క సమస్యలకు పరిష్కారం కావాలి అంటే, మన ప్రార్థనలకు జవాబు రావాలి అంటే మనం ఏ ప్రార్థన కలిగి ఉండాలి? మోకాళ్ళ ప్రార్థన. కనుక ప్రియులరా, హానోకు అలాంటి ఉన్నతమైనటువంటి ఏర్పాటు కలిగినటువంటి వ్యక్తి. కనుక హానోకు యొక్క జీవితంలో సన్నిధి ఒక ప్రధానమైనటువంటి ఏర్పాటుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. అతడు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళారు. నడిచిన తర్వాత, కనుక ప్రియులు, నడిచిన తర్వాత, చదువు సంపూర్తి అయిన తర్వాత ఉద్యోగం ఎలా వస్తుందో అలాగునే హానోకు యొక్క నడక పూర్తి అయిన తర్వాతట దేవుడట ఎవరిని తీసుకుని వెళ్ళారంటే హానోకుని తీసుకుని వెళ్ళారు. ప్రియులరా, హానోకు గారి యొక్క జీవితంలో సన్నిధి అనుభవం అనేది మనకు కనబడుతూ ఉంది. కనుక హానోకు అట నిత్య సన్నిధి పరుడు. సహవాస సన్నిధి అనేది ఎవరిలో ఉందంటే హానోకు గారిలో ఉంది. ప్రియులరా, అతడు ఎన్ని సంవత్సరాల సన్నిధి అనుభవం కలిగి ఉన్నాడు అంటే 300 సంవత్సరాల ఆయన సన్నిధి అనుభవము కలిగినటువంటి వాడు. ప్రియులరా, నాతో ఒక ఇతర మిషన్ ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, పూర్వకాలము ఋషులు
ఊరి బయటికి వెళ్ళిపోయి వారు తపస్సు చేసి కొన్ని శక్తులు పొందేవారట. అయితే ఆ ఇతర మిషన్ ఆయన నాతో మాట్లాడుతున్నారు, ఎక్కడో ఊరి బయట ఉండేటటువంటి ఆ యొక్క ధ్యానాన్ని మీ దైవజనులు దేవదాసయ్య గారు 4 గోడల మధ్యకు తీసుకొచ్చారు అన్నారు. కనుక ప్రియులరా, మరి నిజానికి మన ఇంటిలో మనము ఇప్పుడు ఏం చేయొచ్చు? ఆ ధ్యానం చేయొచ్చు. ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. కనుక ప్రియులు, ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు. ఈ 4 గోడల మధ్య కూడా మనము సన్నిధి అనుభవం అనేది మనం కలిగి ఉండాలి. ప్రియులరా, సన్నిధి అంటే ఏంటి అంటే కనిపెట్టుట. కనిపెట్టుట అంటే ఏంటంటే కన్ను పెట్టి చూచుట అన్నారు. ప్రియులరా, కన్ను పెట్టి చూచుట. కనుక ఆ యొక్క మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కనుక ప్రియులరా, తలుపు వేసి దైవజనులు 2 తలుపుల గురించి చెప్పారు. ఒకటి గది తలుపు, రెండవది మది తలుపు. కనుక గది తలుపు వేయటం సులువే, కానీ మది తలుపు వేసుకోవడం చాలా కష్టమట. ప్రియులరా, మనము ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు, ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు, ప్రార్థనలో ఉన్నా కానీ అనేకమైన ఆలోచనలు ఏం చేస్తాయి? మన తలంపులోనికి వస్తూ ఉంటాయి. ప్రియులరా, మన తలకాయలోనికి అనేకమైన తలంపులు వస్తూ ఉంటాయి. తండ్రి గారు నోట్స్లో ఒక మాట రాశారండి, చెడు తలంపుల్లో పోటీ. మంచిది. ప్రియులరా, చెడు తలంపులు పుట్టించెడు దుష్టాత్మలను నా కడకు రానియవు, కదలనియవు. తండ్రి గారు నోట్స్లో రాసిన మాట ఏంటంటే, ఒక విశ్వాసి ప్రార్థన చేయటానికి మోకరించినప్పుడట మొదటగా ఈ చరణాన్ని పాడుకొని మోకరించాలట. ప్రియులరా, మోకరించినప్పుడు ఆ చెడు తలంపులు పుట్టించెడి దుష్టాత్మలు. ఈ చెడు తలంపులు అనేవి ఎవరి పని? దుష్టుని యొక్క పని. కనుక ఈ చరణము 7 సార్లు పాడుకొని మనము మోకరించి ప్రార్థనలో ముందుకు సాగితేనట, తండ్రి గారు అన్న మాట ఏంటంటే, అది నీ చుట్టూ ఒక దడి ఒలే ఉంటుంది అన్నారు. అమ్మా, దడి అంటే ఇప్పుడు ఓడికి తెలియదు అనుకుంటా. పూర్వకాలము తాటాకులతో కానీ కొబ్బరాకులతో కానీ ఏం చేసేవారంటే దళ్ళు కట్టేవారు. ఇప్పుడు దళ్ళు కాలం పోయిందిలేండి, అన్నీ కూడా గోడల కాలమే. కనుక ఇంటి చుట్టూ కూడా ఏం చేస్తున్నామంటే ప్రహారీ అనేది నిర్మాణం చేస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, మరి సన్నిధికి ఈ కనిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యము. కనుక ప్రియులరా, ఈ సన్నిధిలో ఉన్నటువంటి మనము కన్ను పెట్టట ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. మనము మన మది తలుపు వేసుకుంటేనంట, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనంలో చదవండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. కనుక పరలోకములో ఉన్న తలుపు తెరవబడిందట. ప్రియుల, భూలోకములో ఉన్నటువంటి మనము మన మది తలుపు వేసుకుంటేనే కానీ పరలోకములో ఉన్నటువంటి తలుపట మన కొరకు తెరవబడదు. కనుక మనము ఈ తలుపు వేసుకోకుండా ఆ తలుపు తెరవబడాలంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరని కార్యమే. ప్రియులరా, ఈ యొక్క సన్నిధి అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఏర్పాటు అయి ఉంది. కనుక దేవుని పిల్లలమై ఉన్నటువంటి మనము ప్రియులరా, హానోకు వలె దేవునితో సహవాసం చేయటానికి నేటి కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి, అంటే దైవజనుల ద్వారా మనకు అందించిన ఏర్పాటు సన్నిధి. కనుక ప్రియులరా, మీ యొక్క సన్నిధి అనేది చాలా ఉన్నతమైంది. కనుక ఒకసారి ఒక ఇద్దరు
మంచి ఆ కాలంలో మిషన్లో చాలా ఉన్నతమైన ఏర్పాట్లో ఉన్నటువంటి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారండి. ఒక ఆయన అన్నారు, ఓ ప్రశ్న వేస్తారు, సన్నిధి కూటం గొప్పదా స్వస్థత కూటం గొప్పదా అన్నారు. ప్రియులరా, చాలా మంది స్వస్థత కూడికలు పెడుతున్నారు కానీ సన్నిధి కూడిక ఎవరైనా పెడుతున్నారా? ఎవరు పెట్టడం లేదు. కానీ ప్రియులరా, వారు చెప్తూ అన్నారు, స్వస్థత కూటం కన్నా సన్నిధి కూటమే గొప్పదన్నారు. స్వస్థత ప్రార్థనలకు చాలా మంది వెళ్తారు కానీ అంశాలన్నీ నెరవేరుతున్నాయా? నెరవేరవు, కొన్నే నెరవేరుతాయి. కానీ అదే సన్నిధి కూటమైతే సన్నిధి అందే అన్నీయో పరిష్కారమగును తెలిసి కొనుము. సన్నిధి అందే అన్నీయో పరిష్కారమగును తెలిసి కొనుము. సన్నిధిలో నీవున్న ఎడల సన్నిధి నీలో ఉండును సొమ్మి. ఏకాంత స్థలము దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ప్రియుల, సన్నిధి యందే అన్నీయు పరిష్కారమగును. స్వస్థత కూటములో కొన్నే, సన్నిధి కూటములో అన్నీ. కనుక ప్రియులరా, మరి స్వస్థత కూటము కన్నా సన్నిధి కూటమే గొప్పది అనేది దైవజన యొక్క ఆలోచన. కనుక తండ్రి గారు అన్నారు, వీధి వీధికి కూడా సన్నిధి కూటాలు పెట్టండి అన్నారు. అమ్మ, సంఘాలు కాదు సుమా, నా మాటను అపార్థం చేసుకున్నారు కనుక ప్రియులు, వీధి వీధికి కూడా ఏముండాలి? సన్నిధి కూటం ఉండాలట. ఆ తండ్రి గారు ఒక నోట్సులో రాస్తున్నటువంటి మాట. కనుక ప్రియులరా, సన్నిధి యందు అన్నీ పరిష్కారం అవుతాయి. అలాగునే మట్టి ఘటము మహిమ ఘటంగా మార్చే స్థలం ఏంటంటే సన్నిధే. కనుక ప్రియులరా, ఇక హానోకు సామాన్యమైనటువంటి వ్యక్తి. కనుక హానోకు సంసార జీవితం కలిగినటువంటి వ్యక్తి. కానీ ప్రియులరా, ఆ యొక్క హానోకు యొక్క జీవితంలో కనిపెట్టు మెట్టు అనేది ఉందంట. ప్రియులరా, ఈ కనిపెట్టు మరి దైవజనులు మనకి ప్రార్థనా మెట్లు ఒక ఏర్పాటుగా ఇచ్చారు. కనుక ఈ మెట్లు ఎన్ని మెట్లు? ఇవి 7 మెట్లు. మొదటి మెట్టు మనోనిదానం మెట్టు, చివరి మెట్టు కనిపెట్టు మెట్టు. కనుక మొదటి మెట్టు మనోనిదానం మెట్టు, రెండవది ఒప్పుదల, మూడవది తీర్మానము, నాలుగవది సమర్పణ, ఐదవది అంశ ప్రార్థన, ఆరవది స్తుతి, ఏడవది కనిపెట్టుట. చివరి మెట్టు ఎక్కినా కానీ మొదటి మెట్టును మర్చిపోకూడదంట. ప్రియులరా, చివరి మెట్టు ఎక్కినా కానీ మొదటి మెట్టును ఏం చేయకూడదు? మర్చిపోకు. అంటే ఎన్ని మెట్లు ఎక్కినా కానీ ఏ మెట్టు మనము కలిగి ఉండాలంటే మనోనిదానం మనం కలిగి ఉండాలి. కనుక ప్రియులరా, మరి నిజానికి ఇక మనోనిదానం అనేది దైవజనులు మనకిచ్చినటువంటి ఒక ఏర్పాటు అయి ఉంది. హానోకు యొక్క జీవితం లాంటి ఏర్పాటు మనం చూస్తున్నాం. అందుకనే సన్నిధి అనుభవం కలిగినటువంటి ఆ యొక్క హానోకట సశరీరుడుగా, అంటే శరీరముతో ఏం చేశాడంటే దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు. దేవుడు అతను తీసుకుని వెళ్ళారు. కనుక సన్నిధి ద్వారా అట్టి ఆశీర్వాదము ఆత్మ తండ్రి మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.